రావాలి ఏది రాతడు కూర్చుంటే అవా సత్యవతి నీ కింద తెచ్చుకుని నీకు అన్నం ఎత్తావా అన్నం ఎత్తామన్నప్పుడు అన్నము కూరగల నాడు ముందుకు 3 అడుగులు వేసారు ఆనాడు వచ్చిన దాసి వాళ్ళ అక్కడ ఋషి వరకు నాడు కొత్త చీరలు కట్టుకుని ఉన్నదే ఆనాడు ఆ బిడ్డ అనుకున్నది మరి కొత్త చీరలు కట్టుకొని సంబరంగా వచ్చిల్లు కానీ బిడ్డలో అలా కొత్త చీరలు కట్టుకొని మీరు సంతోషంగా వచ్చిల్లు ఈ చీరలు ఎవరు మీ అన్నదమ్ములు ఎవరమ్మా నాకు అన్నదమ్ములు ఎక్కడ పాడారు అరే అన్నదమ్ములు వాళ్ళు ఉంటే వాళ్ళు 6 నెలలకు వచ్చింది అలా సత్యవతి ఎవరో కావాలి భర్త మల్ల పెళ్లి చేసుకుని శివగలిగి రాదు మల్ల పెళ్లి చేసుకుని కాంతమని చేసుకుంటే కాంతమని 4 కొడుకులు అన్నది పేరు పెడితే పండుగ ఎత్తే మాకు ఈ సీరియల్ పెట్టిరావా నా వరద మాడలకమాడి మల్ల బొట్టు పెడితే 4 కొడుకులు కొట్టేనా అమ్మా వినారాయణోడా కొడుకులు జన్మిస్తే కొడుకుల పేరు కొండంత పనిగే తినడు నేను నీ గాదికి రాలేదా నాగా ఇక నీ గాదికి రాలేదా సంతోషంగా ఎత్తుకోరు ముద్దాడి అనాడు ముంగడన్నము తిందునయ్యా ఎవరి మీద దీనవరకు నారాయణ నారాజు పాడు మాడా పాడువాడా ఆడపిల్లల దేవుడు తోడు సమానం అంటే ఆడపిల్లల కట్టమచ్చినాడు ఏ భగవంతు లాగి రాడు కట్టమచ్చినాడు ఆడపిల్లలు కన్నులు లాగి కాదు అన్నదే
లేకుండా లేకుండా అన్నదమ్ములు ఉంటే అమ్మయ్య అన్నదమ్ములు మంచోళ్ళు అయితే ఆడపిల్లలు అవగారింటికి వద్దరా అదే అన్నదమ్ములు మంచోళ్ళు వదిన మాట్లాడకపోతే ఆడపిల్లలు అనుకుంటది ఇవాళ నా అబ్బాయి దర్శనకాన్ని నా వదిన మాట్లాడదు మరదలు మందలు ఇస్తలేదు నేను ఇక ముఖం పెట్టుకొని అమ్మగారింటికి పోదులని ఆడపిల్లలు తెల్ల గల్ల భూమిని పోతారా చట్టవాది రాజు కట్టుకున్న రాజులు అయితే అడుకట్టుకున్న అనుభవం అవుతుందా నీ తలరాత ఎట్లుంటే గట్ల అయితే ఎందుకు ఎత్తారా బిడ్డ అని ఆ చట్టవాదిని ఊకించిన వాళ్ళు మరి ఆ శివకలికి రాజు రాజ్యం వెళ్తా అంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు అనుకుంటారు వారి ఎవరి గుడి పిలిచే తీరు లేకపోయినావురా ఇట్లా నీకు రంజుంటారా నాకే రంజు నీకు ఏ రాంది ఉండదు ఇక రంది లేదు రంది లేకనే గట్ట అవుతాడు వాడు 30,000 కాన్యాలు వెళ్ళి పెట్టుకున్నాడు ఇట్లా 30,000 కానీ ఏరా అరే శివకలికి రాదు ఎట్ట మనిషి ఎక్కడ మనిషిరా ఏమన్నా మనిషిరా మనిషి కాదు ఎందుకురా ఎందుకురా ఎందుకంటే వాళ్ళ భార్య సెకండ్ భార్య ఏం చేసుకున్నాడు సెకండ్ భార్య ఏం చేసుకున్నాడు మరి ఆ సత్యవాది శివకలికి రాదు ఏ లెక్క మనిషిరా ఏ ఎక్కడ మనిషి ఏమన్నా మనిషి అరే పాపం ఆ సత్యవతిని ఎల్లగొడితే పోయి దాసాలు ఇళ్ళ బతాంది మరి సత్య సావు చూడడా బతికిన బతుకు చూడడా పాపం అని ఎల్లగొడితే చిన్నది శివారి పల్లె దాసాలు ఇళ్ళ బతాను కొడుకుల కొరకు వాళ్ళకి నిల్లాయి బిడ్డల కొరకు నిల్లాయి మరి కాంతమని నినాక మొన్న వచ్చిన ఆకు పెళ్లి అయితే కొడుకులో బిడ్డల కానీ 4 కొడుకులు పుట్టింది ఆ గంత పండగ చేసిండు పాపం ఆ సత్యవతిని వెళ్తే బుక్కడం మరి బుక్కడంత అన్నం లేదు కాబట్టి ఒక మాట ఎందుకంటే ఇప్పటికప్పటికి అంటారు మరి ఒక తెలుసో తెలియకో భార్య భర్తలు నిల్లాయింది మరి ఇప్పటికైనా అప్పటికైనా అంటారు అందరికి సాలు చెప్తాను కానీ శివకలికి రాదు సాలు లేదు ఇప్పుడు ఎందుకంటే ఆడదానికి 66 గుణాలు గుణం వచ్చి మాట అనవచ్చు మాట కొట్టుకున్నో లేరా తిట్టుకున్నో లేరా కూడినో లేరా దీపం అనుకుంటుందట దీపం అనుకుంటాడని అంత వెలిగిస్తా అనుకుంటుందట దీపం కింద వెలిగిస్తా దీపం కింద చీకటి ఉన్నది దీపాన్ని కాబట్టి బుద్ధి లేని శివకలికి రాదు బుద్ధి ఒకళ్ళ మీద ఒకళ్ళ పెట్టు తిట్టుకుంటే కాంతమని మరి సత్యావతిని తీసుకొచ్చి శివకలికి రాదు ఎందుకంటే సంవత్సరం నీతోటి పుల్లు నువ్వు సొలుగక్క వరకే వీళ్ళు ఉన్నారు లేచిపోతారు వరకే వీళ్ళు ఉన్నారు నీ పెళ్ళవా దిక్కు లేదు నీకు దేశం లేదు పోతుంది అయితే ఇప్పుడు ఏం చెప్తావు బుద్ధి లేనికి బుద్ధి చెప్పాలి బుద్ధి లేనికి బుద్ధి చెప్పాలి జ్ఞానం లేనికి జ్ఞానం చెప్పి రావాలి కానీ
కొడుకులారా ఎందుకు వచ్చినారు ఏమీర కొడుకులారా ఏం పాని కలిగినాది ఏం ఆపద వచ్చినాది ఏం పాని కలిగినాది ఏమీర పక్కవాడ ఏమీర గుడ్డివాడ ఏమీర పక్కవాడ ఐదక్క రచ్చినారా పదక్క రచ్చినారా ఐదక్క రచ్చినారా ఎందుకు వచ్చినా కొడుకు కొడుకులారా బిడ్డ ప్రజలకు కష్టం వస్తే అయ్యా మీ 5 అక్షరాలు రాలే 10 అక్షరాలు రాలే అయ్యా ఏదో ముచ్చట కాదయ్యా ఒక ముచ్చటనయ్యా మొన్న వీళ్ళు తాయిన సంఘాలు ఉండద్దా ఉండాలి ఇక్కడ ఆగచ్చి ఇక ఇంట్లో ఆడడానికి ఆడితే ఎరికేనా ఇంత రావుడుతో తాగుతాను లాంజ కొడుకు విడిపోయి 4 పెట్టి పెట్టింది పెట్టుతాని తాడు చెప్పని తలపని వాళ్ళకి ఆధార్ కార్డు పట్టుకుని అవ్వగారింటివి అవ్వారింటి కొడితే ఊరికి కొడితే పడుతుంది ఆడదాన్ని బెదిరి కరణుట బెదిరించి కాపాడుకోవాలి సంసారం కళ్ళతోని పేరించుకొని ఈగలాలితే బయట బొమ్మలు ఆలుతాయి ఆడదాన్ని దెబ్బ కొట్ట మళ్ళీ కొడతా కొడుతుందా ఆడదాన్ని కొడితే పెంటను కొట్టినట్టు వెంటనే కొట్టినట్టు ఈ సిగ్గుదక్కువ లాంజ కొడుకు పెయిన్ పిల్లని తీసుకొచ్చుకోపోరా అంటే ఈ లాంజ కొడుకు తీసుకొచ్చి వీళ్ళు మానవ ఉండతా ఇక పెళ్ళాన్ని కొట్టుకుంటారా పెళ్ళాన్ని కొట్టినోడు కాదు మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటారు వీడు పిల్లలు కొట్టుడు అత్తగారింటి సరే కొడత కొట్టే బతికిన సావులే బతికిన బతుకులే ఈ లంచ కొడుకు మళ్ళీ పెళ్లి చేసుకుంటా ఈ లంచ వానికి నాకు మాటలు లేవు గట్టి కలిసిన కిందకాలు లేండి వాంతో నాకు మాటలే కాబట్టి ఇట్లా ఏం చూస్తారు అని ఇట్లా పచ్చాన్ని టైపుకున్న ఇంచోడు పచ్చాన్ని టైపునా నా పిల్లల్ని పట్టుకున్నా వాని పిల్లల్ని ఏదో పెట్టినా వీళ్ళంటే కొడుకు ఏదో అంటారా ఏ ముచ్చటైనా ఊళ్ళో చెప్తే వాళ్ళంతా కొద్దిగా సిగ్గుమానం ఉండద్దా దూరం ఉండి సొల్లు చల్లలే పడుతుంది నా మీద చల్లాది ఖరాబ్ అయినా లోపల ఏమి లేకుండా అయినా బిడ్డ కాళ్ళు తప్పినావు అయిపోయి తప్పినావు ఇంకా నేను ప్రసాదానికి కేసులే కానీ ఎవరినా మీరు ఏది పెట్టి చూపించేది అని అన్నంటారా ఎవరిని అంటారా అయ్యా దీపం అనుకుంటా నేను అంతా వెలిగిస్తాను దీపం కింద వెలిగిస్తాను దీపాన్ని తెలియదు అయ్యా నువ్వు రాజు వెళ్తావు ఏదో ముచ్చట కదయ్యా నీ భార్య సత్యవతిని ఒక్క దెబ్బ కొట్టినావు అయ్యా ఆడదానికి 66 గుణాలు ఏ ఆడదాన్ని నీ మళ్ళీ పెళ్లి చేసుకుంటా బాధతున్నావు మాట అనవచ్చు అనుతో నీ భార్య కొట్టినావు కొట్టే అసలు ఇంటి కదా భర్త అయ్యో నా భర్త ఏ రాపోతాడా రేపు రాపోతాడు నన్ను తీసుకోపోతా అని నీ భార్య సత్యవతి ఆడ వేస్తాంది అయ్యా నా భార్య సత్యవతి బతికే ఉన్నా చిన్న శివారు పల్లె మరి నా భార్య సత్యవతి బయలుపడలేదా చెల్లబడలేదు మరి నా భార్య సత్యవతి బతికే ఉన్నదా నా భర్త శివ కలిగి రాదు పొద్దున్నే వస్తాడు మా పుణ్య వస్తాడు ప్రతిభతరాలకు ఒక్కడే భర్త చెడిపోయిన ఆడదానికి 5 అయ్యా శివ కలిగి రాజా సచ్చిన సావు చూడలే బతికిన బతుకు చూడలే సత్యవతి బతికే ఉన్నదయ్యా సావలేదు సావక చల్లగా బతికే ఉన్నది మా దాసోళ్ళ ఇళ్ళల్లో పేరింటి బిడ్డోళ్ళు ఏచింది తాగుతుంది పోసింది తింటాంది బామా ఓ బామ సత్యవాది కొడుకులు కొడుకులని బాబా నిన్ను కొత్త బాగా బిడ్డని బాబా నిన్ను నేను చెల్ల పెట్టింది కొడుకుల కన్నాక తెలిసింది కొడుకుల విలువ ఇప్పటికప్పటికి అంటారు కొడుకులు పుట్టిల్లని సంబరపడరాదు బిడ్డలు పుట్టిల్లని బాధపడరాదు కొడుకుల గంటం కొడుకుల పెళ్లిని వేసి కొడుకుల చేతికి రాజ్యం ఇచ్చి కరమనక్కువ మంతోల అడ్డంక అగో 4 రోజులు కొడుకులు నడుచుకుంటారు 4 రోజులు కోడలు నడుచుకొని 4 రోజుల వరకు కొడుకులకు యాస్ట్ వచ్చి కోడళ్ళకు యాస్ట్ వచ్చి ఎన్నడదా తౌరని సాగు బాధపడ ఇంకా సాగు వస్తలేదని అవి కొడుకులు అంటే వాళ్ళు అయ్యే సాగు చూస్తారు కోడలు అంటే వాళ్ళు అత్తమ్మ సాగు చేసి చూస్తారు ఇప్పటికప్పటికన్నారు అదే భార్యకు భర్త భర్తకు భార్య అన్నారు ఆడదాని ముందు మూగోడు మంచంలో పడితే అయ్యా నీకే కొడు గడుచుకోకుండా ఏ కోడల దగ్గర రాకుండా
నీ భార్యను అయ్యా చేతుకున్నా భార్యను ఎవరు పట్టకున్నా ఎవరు ముట్టకున్నా నీ సేవ నేను చేస్తానని భర్తను రావట్టుకుపోయి వంపుల్ల దించి భర్తకు తానం పోసి భర్తను ఎదుగచ్చి పసిపిల్ల కానువలే మంచంలో కూర్చుండబెట్టి ఆడిది భూమి మీద పట్టే అరసోడు ఉడికిచ్చి కంచంలో పిరికడాన్ని వేసి అయ్యా నిన్నే కొడుకు అరుచుకుంటలేడా నిన్నే కొడు చూస్తలేదా నాదా నేను బతికినన్ని రోజులు నీ సేవ చేస్తానని అగో పిరికడన్నం కంచం వేసి భర్త కట్టం అడిగే ఆడలు భర్త సుఖం అడిగే భార్య అన్నారమ్మ. ముందు మొగోడు మంచవర పడితే భార్య సేవ భర్త చేస్తుంది. ఆడిది మంచవర పడితే మొగోడు భార్య సేవ చేస్తాడు. భార్యకు భర్త భర్తకు భార్య అవి సరిపడి ఉంటేనే సంగీతం అన్నారమ్మ. ఆనాడు శివకలికి రాజు సారడు నీళ్ళకెడిచి బిడ్డా మరి లోకులారా ఇప్పటికప్పటికంటారు ఏ మనిషికైనా తన ఈపు తనకు కనబడుతుందా? ఎవరి ఈపు వాళ్ళకి కనబడదు. నా తప్పు నేను తెలుసుకోకపోతే నా భార్యను కొట్టంగా కొట్టిన తిట్టంగా తిట్టినది ఏ బాయిలో పడ్డదో ఏ చెర్ల పడ్డదో అనుకున్నా, కానీ ఏ చెట్టు కూర పెట్టుకుని సచ్చిందో అనుకున్నా, కానీ నా భార్య బతికున్న సంగతి నాకు తెలియదు. అప్పుడు అనుకున్నాడు శివకలికి రాదు నా భార్య అగో కాంతమని నలుగురి కొడుకుల కన్నది గాని దానికి సాదే నేరని తెలియదు. మరి ఒకవేళ సాధలేక నా పిల్లల ఏదన్నా గతి ఎత్తే ఇన్ని రోజులు కనక కొట్టోనైనా నా పిల్లలు చచ్చిపోతే నేను కనికొట్టోనైదా. నా పెద్ద భార్య గుణవంతురాలు భూదావరికి ఎంత ఓపికో నా భార్య సత్యవతికి ఎంత ఓపిక. ఈ నలుగురి కొడుకులా నా భార్య సత్యవతి చేతులు పెడితే నా భార్య సత్యావతి గుణాలు నా నలుగురి కొడుకులకు పడతాయి. ఒకవేళ ఈ పిచ్చిదాని చేతులు నా పిల్లలు పెరిగితే పిచ్చిదాని గుణాలు నా కొడుకులకి ఏడబడతాయో. విద్యా మంత్రులారా ఎందుకో అంటే నా భార్యకు ఒక్క మాట చెప్పురి, దేనికో కాదు బిడ్డ. నీ భర్తకు అజ్ఞానం పోయి సుజ్ఞానం వచ్చింది, సుజ్ఞానం పోయి ధర్మజ్ఞానం వచ్చింది, ధర్మజ్ఞానంలో నీ మీద దయదలిసిండు, ధర్మజ్ఞానంలో నీ మీద దయదలిసి నీ భర్త ఇంటికి రమ్మని సెరువు పెట్టిండు. బిడ్డ నేను కొట్టంగా కొట్టిన చిట్టంగా తిట్టిన ముఖము నేను ముఖ పిల్ల పోతే నడుతుందా? బిడ్డ నా భార్యను రమ్మను మీ మాట మీదకి వెళ్ళి సచ్చి బొందలు పడదాకా నా భార్య సత్యవతిని దాదుకుంటా. నువ్వు శివారి పల్లెకు పోయి నా భార్యను తోలుకరాలి కొడుకు. శివకలికి రాకపోదాను శ్రావాలు బయలు గుండెల వేడి కాతమ్మా అయ్యో బిడ్డలాలా మీరు ఎందుకు వచ్చిందా నాన్న
అవా సత్యవతి నీ భర్తకు నువ్వు ఇక్కడో అని తెలిసింది. అయ్యో నా భార్య బతికే ఉన్నది కదా, నా భార్యను తీసుకురమ్మని చెప్పినవ్వా. అలనాడు ఇన్ని రోజులకు నా భర్త నేను ఆదికొచ్చిందా నా భర్త నన్ను అన్నప్పుడు గుండెలకు వెళ్ళమనే కొండంత సంబరం అనిపించానే. ఎన్ని రోజులకు ఇవాటి రోజుల్లో నా భర్త నా భర్త నన్ను దూరగరమ్మని మాట్లాడమన్నావు. మీ తోటి పాటు ఏమో తన కొండంత సంబరం తోటి బాగా సత్యమని చూడమన్నా వాళ్ళతోటి పాడు నాకు ఎడుతా మీ తెలుగులో నాకు ఎదుగమ్మో నాకు కూడా కొనుండరా నాకు నువ్వు అబ్బా బలగంబు పోనాదు నాగమ్మరుడే బాయే పోనాదా నీతోటి బతకాని అనుకున్నానయ్యా బంగారం అనుకున్నా నువ్వు లేని బతుకు నాకెందుకు నాదా ఇప్పటికప్పటికి నాదా నన్ను ఏడెళ్ళ పిల్లనాడు లగ్నం చేసుకున్నావు నాదు సత్యావతి అన్నాడు అమ్మయ్య రాజులు నన్ను తీసి పెట్టి అమ్మయ్య రాజుల ప్రాణం ఒక మాట అన్నారు నా బిడ్డ పైలం అంటే ఒకనాడు నన్ను వాదికి రాకుండా అయ్యాదికి రాకుండా చదువుకున్నావు ఇప్పటికప్పటికి నాదా ఇవాళ నీవు లేని జీవితం నాకద్దు నాదా ఇప్పటికి ఇన్ని రోజుల వడ్డీ నందు కూడా నాదా శివారు పల్లెల దాసి వాళ్ళ ఇళ్ళ బతికిరా నాదా ఇయ్యాల నీకు నీరాదిగా తిన్నారా దాసుల ఎంగిలి కంటాలు కలిగిన వాళ్ళ పన్న పక్కలేసిన నాదా వాళ్ళ ఇడిచిన బట్టలు విండిన నాదో నేను అవ్వలేని బిడ్డనయ్యా నేను అయ్యలేని బిడ్డను ఈ ఆడదానికైనా అవి ఉండాలి కాలకు ఉల్లిరిగినాడు కన్నోడు ఉండాలి ఆపద వచ్చినాడు అవి ఉండాలి తండ్రి తండ్రి పోతే ఆడదానికి తలమే పేనట్టు కన్న తల్లి పోతే కలివ మునిగినట్టు నాదా నాకెవరు ఉన్నారయ్యా కొట్టినా నువ్వే తిట్టినా నువ్వే సాధిన నువ్వే చంపిన నువ్వే భర్త వేరంక బంగులాడెందుకయ్యా సతి పురుషుడు వేరంక ఆడదాని సక్కదనం ఎవరి కొరకు భర్త తోటే భార్య భార్య తోటే భర్త నాదా ఒట్టుకేమో గడ్డి బలం డబ్బుకేమో వడ్డీ బలం అన్నావు నాదా నాదా శివగలిగి రాజా ఓ రాజో భర్త లేని ఆడిది బండల్ల బండ మొగలు లేని ఆడిది పొద్దున్న పొద్దు పురుషులు లేని ఆడిది పుణ్యక్షేత్రాలు తిరగరాదు సత్యావతి లొల్లి లేని మన ఇంట
చలుల్లి ముట్టిన జవడం లేని మన ఇట్లా జవడం ముట్టిన ఇప్పటికంటారు ఏ శనేశ్వరుడు నా నెత్తిలో కూర్చున్నాడు ఏ జ్యేష్ఠమ్మ నా కాళ్ళల్లో మెదిలింది అప్పటికైనా భర్త ఓపుకుంటే భార్య కన్నా ఓపుకున్నారు భార్య ఓపుకున్న భర్త ఓపుకున్నారు నువ్వెంత అంటే 4 రోజులు సంసారం ఆడపట్టు కట అన్న ఇంత ఇళ్ళ కాలం కట్టుబట్ట కరవైపోతుంది ఇప్పటికంటారు ఎడ్లు బండి ఏకమైతే గట్టు కట్టెలు మన ఇంటికి అత్తి 10 మాట 10 వినాలి 10 మాట సతి వింటే సంసారం ఒక్క జీవితం రాను నువ్వెంత అంటే 4 రోజుల సంసారం నడి పదట్ట నవ్వుల సత్యవతి దేవి కొడుకుల గంగా